మరొకడు ఇంకొక పేరుతోని ఐబొమ్మ గాని, ఇంకొక వాళ్ళు గూడా బయటకొచ్చే అవకాశం ఉంది గదా! ఖచ్చితంగా ఉంటుందండి. మనం ఇది ఇండివిడ్యువల్ కేస్‌గానే చూడాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంకా ఇంతటితో పైరసీ అయిపోయింది అనుకోవడాన్ని హ్యాపీ ఫీల్ అవ్వడానికి ఏమి లేదండి. ఎందుకంటే టెక్నాలజీలో టెక్నికల్‌గా వచ్చేటప్పటికి సర్వర్స్‌లో లోపాలుండేసి విండోస్ లాంటి వాటిని మనం అప్‌డేట్ చేసుకోకుండా ఒక బేసిక్ సెక్యూరిటీ అండర్‌స్టాండింగ్, సెక్యూరిటీ ఆడిట్ కూడా లేకుండా సర్వర్స్ మెయింటైన్ చేసుకున్నంత కాలం కూడా ఆటోమేటిక్‌గా ఏదో ఒక పద్ధతిలో వచ్చేసి సర్వర్‌లోకి వచ్చి కాపీ చేసుకెళ్ళేసి ఎవడో ఏదో వెబ్‌సైట్ స్టార్ట్ చేసి రేపు ఐబొమ్మ కాకపోతే ఇంకో కొత్త ఎవడో కొత్తాడొచ్చేసి వేరే పేరు మీద డొమైన్ పేరు స్టార్ట్ చేయొచ్చు. లేదా ఇదే రవి 4, 5 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికే మళ్ళా కొత్తగా వేరే ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ కదా! ఆల్రెడీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు. ఈసారి ఇంకాస్త జాగ్రత్తగా మొదలుపెట్టొచ్చు. అప్పుడు మళ్ళా కొత్త ఛాలెంజెస్ రావచ్చు. కాబట్టి ఇది శాశ్వతంగా నిలిచిపోయే వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, పోలీస్ డిపార్ట్‌మెంటు 100కి 100% వచ్చేటప్పటికి నిరంతరం విజిలెన్స్‌లో ఉండాలి.